నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో అలంపురంలోని శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం ఒకటి. తుంగభద్ర నదీ తీరాన అమ్మవారు జోగులాంబగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో శ్రీ జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. మహిమాన్వితమైన ఆ ఆలయ విశేషాలేంటో వీక్షిద్దాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే, అలంపుర్యాం జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకబీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక, ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే, కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరిక, వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి, అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం అలంపురం ప్రాంతం క్రీస్తు శకం 566 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల ఏలుబడిలో ఉండేది. అనంతరం అనేక మంది రాజులు ఈ క్షేత్రాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలంపురంలోని అమ్మవారి పీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపిణి. ఒకప్పుడు ఈ క్షేత్రం ఓ ప్రసిద్ధ విద్యాపీఠంగా విరాజిల్లిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మేలుకో దుర్గమ్మ మేలుకో మాయమ్మ, తెలి మంచు కురిసేను మేలుకొనుమా, ఈ మలయ మారుతము నీ సేద తీర్చేను, జగములే వేచెను మేలుకొనుమా. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి జోగులాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ వెలిశారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కుంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగులాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుందండి. అంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ వెంట్రుకలలో బల్లి, తేలు, కపాలము, గుడ్లగూప ఈ 4, వీటితో పాటు అమ్మవారి ఆసనం శవాసనం, ఈ పంచ కలిసి ఉంటాయి. పరమేశ్వరుడు ఎక్కువ కాలము శ్మశానవాసి కాబట్టి ఆ పరమేశ్వరుడితో పాటు ఉండే అమ్మవారి అన్ని శక్తులలోకి ఒక్క జోగులాంబ అనే శక్తి ఒకటే కాబట్టి అమ్మవారు ఈ శ్మశానానికి సంబంధించిన చిహ్నాలను ధరించి ఉంటారు. పూర్వం ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుట వలన ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ అనేక బ్రహ్మమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శిస్తారు. ఈ లింగం జ్యోతిర్జ్వాలామయం.
దీనిని అర్చించిన వారు అనేక పుణ్యాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. గోపాదంచే తొక్కబడినట్లుగా ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి లింగరూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. లింగ శిరోభాగం దోసిలి వలె గుంటలు పడి ఉంది. సిద్ధులచే మంత్రౌషధ సంస్కారాలను పొంది బాలబ్రహ్మేశ్వరుడు తనను సేవించిన భక్తులకు సర్వ ఐశ్వర్యాలు ఇస్తాడని భక్తులు చెబుతారు. బాదామి చాళుక్యుల శిల్పకళాభిరుచికి, ఆనాటి శిల్పుల నేర్పరితనానికి ఈ ఆలయం ఓ నిదర్శనంగా నిలుస్తోంది. ఎర్ర రాతితో రూపొందించిన ఈ ఆలయం వివిధ శిల్పచిత్ర రాజాలతో, మండపాలతో, ప్రాకారాలతో మనోహరంగా ఉండి భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడి భాగాన శమీ వృక్షం దర్శనమిస్తుంది. ఈ శమీ వృక్షానికి సమీపంలో శమీశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. భక్తులు ప్రధానాలయంలోని 2వ మండపంలోకి చేరుకుంటారు. ఈ మండపంలో త్రిమూర్తులు, విఘ్నేశ్వరుడు, వీరభద్రస్వామి, కాలభైరవుడు, అర్ధనారీశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, మహిషాసుర మర్దిని, పార్వతీ పరమేశ్వరులు ఆనాటి శిలామూర్తులు దర్శనమిచ్చి అలనాటి శిల్ప సంపద వైభవాన్ని మన కళ్ల ముందుంచుతాయి. ఇక్కడకు సమీపంలో జోగుళాంబ అమ్మవారి గర్భాలయం దర్శనమిస్తుంది. పునఃప్రతిష్ఠకు ముందు అమ్మవారు ఇక్కడే ఉండేవారు. ఇదే మండపంలో ఎడమ భాగానికి వెళ్తే నవగ్రహాలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో ఎడమ భాగాన పార్వతీ అమ్మవారి దివ్యమంగళ శిలారూపం దర్శనమిస్తుంది. గర్భాలయం ప్రాంగణమంతా ప్రాచీనత్వానికి వేదికలా దర్శనమిస్తుంది. ప్రాచీనమైన రాతి స్తంభాలతో నిండి ఉన్న గర్భాలయం చుట్టూ ఒకవైపున సైకత గణపతి శిలారూపం దర్శనమిస్తుంది. ఇసుకతో చేసిన ఈ గణపతి విగ్రహం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అలాగే గర్భాలయం చుట్టూ ఇంకొంచెం ముందుకు వెళితే ప్రదోషమూర్తుల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల శిలారూపాలు దర్శనమిస్తాయి. ఇదే ప్రాంగణంలో ద్విసింహవాహిని దుర్గామాత దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే హరిహరాత్మక రూప జ్వాలా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వార్ల శిలామూర్తులు దర్శనమిస్తాయి. అలంపురం దేవాలయాలను రససిద్ధుడు కట్టించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కాశీ విశ్వేశ్వర స్వామి ప్రేరణచే ఈ క్షేత్రానికి వచ్చిన సిద్ధుడు క్షేత్ర పాలకుల గురించి తపస్సు చేశాడట. బ్రహ్మేశ్వరుడు తలపై నుండి శ్రీ జోగులాంబ నోటి నుండి గణపతి నాభి నుంచి రసమును ఇచ్చారట. కొన్ని రసతంత్ర గ్రంథాల్లో క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇక్కడున్న నవబ్రహ్మ ఆలయాలను సైతం బాదామి చాళుక్యరాజైన 2వ పులకేసి నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ ఆలయమంతా బాదామి చాళుక్యుల శిల్పకళాభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన ద్వారం సమీపంలో కామాక్షి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానాలయం వెలుపలి భాగంలో రేణుకాదేవి ఆలయం దర్శనమిస్తుంది. పిల్లలు లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ రేణుకా అమ్మవారికి పూజలు నిర్వహిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఆ కారణంగానే మహిళలు ఇక్కడ రేణుకా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ఉన్న విశ్వేశ్వరుడు, ఆగ్నేయేశ్వరుడు, పంచాయతనేశ్వరుడు, మార్కండేశ్వరుడు, పాతాళేశ్వరుడు,
వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, సీతారామలక్ష్మణులు, మోక్షగుండేశ్వరుడు, రామలక్ష్మణేశ్వరుల శిలారూపాలను దర్శించుకుని భక్తితో పులకించిపోతారు. ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయం ఎంతో మహిమగలది. ఇక్కడున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వర స్వామివార్లు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ బ్రహ్మల ఆలయాలలో గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పదబ్రహ్మ, కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, ఆర్క బ్రహ్మ ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. తుంగభద్ర నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపురం హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమేశ్వరి శక్తి స్వరూపిణి. అమ్మలగన్న అమ్మగా, ఆది పరాశక్తిగా పూజలందుకుంటున్న అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం.